హాయ్ గైస్, నమస్తే. రీసెంట్గా ఓ సుకుమారి అనే మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది. ఈ మూవీలో తిరువూరు, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ మూవీ ఎలా ఉందంటే జస్ట్ యావరేజ్, నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ మూవీ కాన్సెప్ట్ స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో హీరో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. అయితే ఒక ఊర్లో హీరోయిన్ని చూస్తాడు. హీరోయిన్ని చేసుకోవడానికి ఆ ఊరు వెళ్తాడు. అయితే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ, ఊర్ల వాళ్ళు హీరోయిన్కి త్వరగా పెళ్లి చేసి పంపించాలని చూస్తారు. దానికి కారణం కూడా లేకపోలేదు. అయితే హీరోయిన్కి ఒక వ్యాధి అనేది ఉంటుంది. హీరోయిన్ని ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళకు కరెంట్ షాక్ వస్తుంది. అందువల్ల హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ, ఆ ఊరి వాళ్ళు తొందరగా పెళ్లి చేసి పంపించాలని చూస్తారు. హీరోకి ఆ విషయం చెప్పరు. హీరో అది తెలియక హీరోయిన్ని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత హీరోయిన్కి ఉన్న కరెంట్ షాక్ విషయం హీరోకి తెలుస్తుంది. హీరోకి కరెంట్ షాక్ కూడా వస్తుంది. అందువల్ల ఈ కరెంట్ షాక్ వల్ల హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఆ కరెంట్ షాక్ అనేది హీరోయిన్కి తగ్గిందా లేదా, అసలు వీళ్ళ దాంపత్య జీవితం ఎలా జరిగింది అనేది కాన్సెప్ట్తో ఈ సినిమాని నడిపించారు. ఈ సినిమాలో హీరో ఫ్యామిలీలో అలాగే హీరో ఊర్లో వాళ్ళు ఆ వ్యాధి గురించి వాళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారు. అలాగే అక్కడక్కడ కామెడీ సీన్స్ కూడా చేయించారు, కానీ అది అస్సలు పండలేదు. నాకైతే ఫస్ట్ హాఫ్ జస్ట్ యావరేజ్, సెకండ్ హాఫ్లో స్టోరీ బాగుంటుందంటే అది లేదు. ఇద్దరు విడిపోయి మళ్ళీ కలవడానికి ట్రై చేస్తుంటారు. ఆ వ్యాధి ఎలా వచ్చింది, అసలు ఆ వ్యాధి రాకుండా ఉండడానికి కారణాలు ఏంటి అనేది ఈ సినిమాలో క్లారిటీగా చూపించారు. జస్ట్ ఫర్ ఫన్ కోసమే ఈ సినిమా తీయడం జరిగింది. స్టోరీ మాత్రం జస్ట్ యావరేజ్. నాకైతే అస్సలు కొంచెం కూడా జస్ట్ యావరేజ్ అనిపించింది. మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఈ సినిమా టైం పాస్ కోసం చూడవచ్చు. వెళ్ళే ముందు ఈ సినిమా మీద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని ఒక్కరైనా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.